తెలంగాణలో రేవంత్ సర్కార్ నిధుల వేటలో మునిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ గేమ్లో సవాళ్ల పర్వం సాగిన నేపథ్యంలో రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాటి నుంచి రుణమాఫీ చేస్తామని ప్రచార సభల వేదికగా గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు రేవంత్. అయితే తాము కళ్లు కన్నట్టే అధికారంలోకి రావడం జరిగింది, కానీ రుణమాఫీ మాత్రం జరగలేదు. దీంతో విపక్షాలు రేవంత్ హామీని అస్త్రంగా మార్చుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ల మధ్య సవాళ్ల పర్వం కూడా సాగింది. ఈ క్రమంలోనే మరోసారి ఆగస్టు 15 నాటికి రుణమాఫీని చేసి చూపిస్తామంటూ మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు రేవంత్. దీంతో రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నిధుల అన్వేషణలో ఉన్నారు. ఒక్క రుణమాఫే కాదు, ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణ మార్కెట్ నుంచి కనీసం 10,000 కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికిప్పుడు కనీసం 5,000 కోట్లు సేకరించేందుకు అవసరమైన ప్రక్రియను ఆర్థిక పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి. హైదరాబాద్లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలన్న యోచనలో ఉంది. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 20,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల మర్చెంట్ బ్యాంకర్కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఈ మర్చెంట్ బ్యాంకర్ ప్రభుత్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటికి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా మర్చెంట్ బ్యాంకర్కు కనీసం 1% కమిషన్ చొప్పున లెక్క వేసి 100 కోట్ల కమిషన్ చెల్లాల్సి ఉంటుంది సమాచారం.